మన దక్షిణ కాశీలోనే ద్రాక్షారామకి మరి ప్రవేశిస్తూనే ఉండగానే ప్రవేశ ద్వారం అదిగో చూస్తున్నాం. మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వల్ల ప్రదక్షిణ ద్వారం, ప్రవేశ ద్వారం చూస్తున్నాం. ఆ ప్రవేశాన్ని నుంచి రామచంద్రాపురం నుంచి ఇలా ద్రాక్షారామం వస్తుండగానే వెలంపాలెం సెంటర్లో వెలంపాలెం వెళ్ళేటువంటి దారిలోనే మరి కొలువైనటువంటి బాల గోగులాంబ అమ్మ గోగులాంబ వెలంపాలెం గ్రామదేవత. ఆ గ్రామదేవత మనందరికీ కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా అమ్మ మనందరికీ కూడా దర్శనం ఇవ్వడమే కాకుండా మనందరి యొక్క కోరికల్ని తీర్చేటువంటి అధిదేవత. అటువంటి గ్రామదేవత అయినటువంటి గోగులాంబకి నమస్కారం చేసుకుంటూ మరి బాల గోగులాంబగా మరి సరిగ్గా ఏదైతే వెలంపాలెం మన ప్రవేశ ద్వారం ఉందో ఆ ప్రవేశం దగ్గరే మన బాల గోగులాంబగా గత కొన్ని సంవత్సరాలుగా మనందరికీ కూడా మనందరి పూజలు అందుకుంటూ చక్కగా ఈరోజు శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. శరన్నవరాత్రులకు కూడా మరి బాలగోగులాంబ కూడా సంసిద్ధమైంది మనందరి యొక్క కోరికలు నెరవేర్చడానికి, అలాగే మనందరి యొక్క దోషాలని తొలగించడానికి ఈ నవరాత్రులు కూడా పూజలు అందుకోవడానికి బాలగోగులాంబ సిద్ధంగా ఉంది. దయచేసి ద్రాక్షారామ, వెలంపాలెం పరిసర గ్రామ ప్రజలు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని మీరు వెళ్ళి దారిలోనే మరి పెట్రోల్ బంక్కి దగ్గరగానే, అలాగే మన ఏదైతే వెలంపాలెం ప్రవేశం ఉందో ఆ వెలంపాలెం వెళ్ళేటువంటి ప్రవేశం బస్సు దిగిన వెంటనే మనకి ఏదైతే ప్రవేశం ఉందో వెలంపాలెంలోకి అక్కడే అమ్మ తన దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉంది. అమ్మ మరి మన సంసిద్ధులై ఉంది. మనం అమ్మ దర్శనం చేసుకుని గ్రామంలోకి వద్దాం. అలాగే మన గోగులాంబ మాత, మన గ్రామ దేవత, పెద్ద గోగులాంబ దేవత అమ్మ నవరాత్రుల్లో కూడా అద్భుతంగా జరుగుతాయి కార్యక్రమాలు అక్కడ. మరి ఆ కమిటీ వారు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి మరి శ్రీని గారు, బ్రహ్మ అందరూ కూడా చక్కటి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. నవరాత్రుల్లో కూడా అన్ని విశేషమైనటువంటి అలంకరణలతోటి మరి గోగులాంబ దేవస్థానం తరఫున కూడా కమిటీ వారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. దయచేసి భక్తులందరూ కూడా అమ్మ దర్శనానికి వెళ్తూనే బాలగోగులాంబ దర్శనాన్ని కూడా చేసుకుని వెళ్ళవలసిందిగా మరొకసారి మీ అందరినీ కోరుతున్నాం. మరి బాలగోగులాంబ ఏదైతే మన మనసులోని పంకిలాలు ఉన్నాయో, పాప పంకిలాలు, వాటి అన్నింటినీ కూడా తొలగించేటువంటి అధిదేవత గోగులాంబ దేవత బాలగోగులాంబగా మనకి ఇక్కడ ప్రవేశ ద్వారం వద్ద చక్కటి దర్శనాన్ని ఇస్తుంది. అమ్మ దర్శనం చేసుకుని మరి పెద్ద గోగులాంబ దర్శనం కూడా మనం అందరం వెళ్దాం. వెళ్ళి మనం ఏవైతే కైంకర్యాలు ఉన్నాయో, ముడుపులు మురుక్కులు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ సమర్పించుకుందాం. మరి అమ్మ దర్శనం చేసుకుని ఏదైతే ఒక్క మాట చెప్పుకోవాలి, మనం అన్నవరం దేవస్థానంలో మరి ఆ ప్రయాణించేటువంటి బాటసారులు పైకి అందరూ వెళ్తారు. 99% పైకి వెళ్తారు. వెళ్ళలేనటువంటి వారు కిందే సత్యనారాయణ స్వామికి ఒకసారి నమస్కారం చేసుకుంటారు. అదేవిధంగా మరి ఈ బాలగోగులాంబ దర్శనం కూడా మీ అందరూ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. మరి బాలగోగులాంబ ఈ దేవస్థానం కూడా చక్కగా తన యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ నవరాత్రులు కూడా అమ్మ సేవకి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఉదయాన్నే ప్రాతకాల పూజ, అనంతరం హారతి కార్యక్రమం, అనంతరం సంధ్య సమయంలో మళ్ళీ అమ్మవారికి పూజా కార్యక్రమాలు, రాత్రి ప్రసాద నివేదన, అనంతరం హారతి అన్నీ ఉంటాయి. దయచేసి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మదయ్యని పొందవలసిందిగా మరొకసారి అక్కడ ఉన్నటువంటి భక్తులందరి తరఫున కూడా నేను కోరుతున్నాను. జై బాలగోగులాంబకి జై, గోగులాంబ తల్లికి జై, వెలంపాలెం గ్రామదేవత గోగులాంబ తల్లికి జై, వెలంపాలెం గ్రామదేవత గోగులాంబ తల్లికి జై, భీమేశ్వర స్వామికి జై, మాణిక్యాంబాదేవికి జై, బాలగోగులాంబాదేవికి జై.